ఏంటండి చిన్న ఉల్లిపాయ వేయించేస్తున్నానని చూసారా? పులుసులు అన్నిటిలోకి మెంతి కూర పులుసు, మెంతి పులుసు, చేపల పులుసు, లేకపోతే బెండకాయ పులుసు, వీటిలోకి సలాడ్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సలాడ్స్ వేసి నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు? ఇంతకీ ఎండు రొయ్యల పులుసు చేస్తున్నాను. ఎక్సలెంట్ ఉంటుంది అంతే. ఏం చేశానంటారా? ఫస్ట్ ఎండు రొయ్యలు పొట్టు తీయటానికి అని చెప్పి మంచిగా ఉత్త పెంక మీద బాగా వేస్తే దానికి ఉన్న కాళ్ళన్నీ వచ్చేస్తాయండి. జాగ్రత్తగా అదంతా సపరేట్ చేసి వేయించి పక్కకు పెట్టి ఒక 3-4 సార్లు కడిగి ఇదిగోని ఇట్లా పెట్టుకోవాలి. వాటర్లో వేసి నానేసి పెట్టుకోవాలి. ఒక 5-10 నిమిషాలు నానిన తర్వాత ఆయిల్ వేసామా కడాయిలో, దాంట్లోకి ఎండు రొయ్యలన్నీ గట్టిగా పిసికి వేసి వేయించి తీసి మళ్ళీ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిగిలిన ఆయిల్లో మనకు కావాల్సిన పోపు వేసుకోవాలి. వెల్లుల్లి వేసాను, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేసి కొద్దిగా కరివేపాకు వేసాను. అండ్ దెన్ మనం తరిగి పెట్టుకున్న షాలాడ్స్ ఉన్నాయి కదా, చిన్న ఉల్లిపాయలు, అవి వేసి మంచిగా వేయించుకోవాలి. ఒక లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేయించి ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసి పసుపు, ఉప్పు, కారం కూడా యాడ్ చేసేసి కొంచెం అంతా పట్టిన తర్వాత ఇదిగోండి ఉప్పు కారం వేసామా పట్టిందా, పులుసు పిండేస్తున్నా. పులుసు జస్ట్ మసలటం స్టార్ట్ అవగానే మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యలు ఉన్నాయి కదా, అది కూడా వేసేయాలి. ఇప్పుడు పులుసులో వాటర్ కన్సిస్టెన్సీని దగ్గరగా వచ్చేటట్టు చూసుకోండి. మరీ లూజ్గా బాగోదు. సో ఇట్లాగ మంచిగా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడకనిద్దాము. సో దట్ మనకి పులుసులో ఎండు రొయ్యలు, ఉల్లిపాయలు అన్నీ ఉడికిపోతాయి. లాస్ట్కి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి. కొద్దిగా అల్లం తరుగు, కొంచెం ఇంగువ, కొత్తిమీర వేసి దింపేస్తే అదిరిపోయే ఎండు రొయ్యల పులుసు రెడీ అండి. ఫుల్ వీడియో మీకు శైలాస్ కిచెన్లో ఉంది, చూడండి.